సభకు అధ్యక్షత వహించినటువంటి మానాల మోహన్ రెడ్డి గారు, నిజామాబాద్ పొద్దుపేట, అట్లాగే గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, అట్లాగే వేదికటువంటి ఇతర శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, నర్సారెడ్డి గారు, అట్లాగే అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభ్యర్థి పరంగా చూసినప్పుడు విద్యార్థులు అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటుగా డాక్టరేట్ లక్షలాది మంది విద్యార్థులకు వారి యొక్క గొప్ప జీవితాల నుంచి తీర్చిదిద్దే ప్రయత్నం చేసినటువంటి, అట్లాగే ఎంతో మంది వేలాది మందికి ఉద్యోగాలను కల్పించినటువంటి మన అభ్యర్థి నరేంద్ర రెడ్డి. అంటే అభ్యర్థి పరంగా చూసిన నరేంద్ర రెడ్డి గారికి ఓటు వేయాల్సిన అవసరం. అట్లాగే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ ప్రజల పోటీ ఉంది. మరి బీజేపీ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో 8 మంది పార్లమెంటు సభ్యులు, 8 మంది శాసనసభ్యులు కాదు. వాళ్ళకు ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సందర్భంలో కూడా 3 రాష్ట్రాలు ఇచ్చి రాజకీయ కోర్టులో తెలంగాణ పట్ల పక్కన పెట్టి, అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే తెలంగాణ రావాల్సి ఉండే. ఆ రోజున అన్యాయం జరిగింది. ఈ రోజున మొన్న ఢిల్లీలో పార్లమెంట్లో ప్రవేశించినటువంటి బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి 100 ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వాటా 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో సుమారుగా 2,50,000 కోట్లు తెలంగాణ, అంటే మోర్ దెన్ 6%. మరి అటు ఉత్తరప్రదేశ్కు 1,00,000 కోట్లు ఇస్తా ఉన్నారు, బీహార్కి ఇస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఇస్తా ఉన్నారు. మరి తెలంగాణ ఏం పాప చేసింది? ఏ లెక్క ప్రకారం ఇప్పటికి కూడా మరి 10 సంవత్సరాలుగా విభజన హామీలను ఈనాటికి నిలబెట్టలే. ఎక్కడ కూడా ప్రాజెక్టుల సంబంధించి కేంద్ర హోదా ఇవ్వలే. మరి ఏ లెక్క ప్రకారం పోని గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల జీవితాల్లో ఎవరు బాగుపడ్డాయా? ఏమైనా అదనంగా వాళ్ళ ద్వారా 2 కోట్ల ఉద్యోగాలు కదా సంవత్సరానికి. మరి 10 సంవత్సరాల్లో ఆ ఉద్యోగాలు ఇచ్చిందా? మరి ఏమీ చేయని మీకు కేవలం మతాన్ని వాడుకుంటూ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యం చేస్తూ, విడగొట్టే కార్యం చేస్తూ రాజకీయాల కోసం మీరు ఓట్ల గురించి వస్తాము తప్ప మరి అలా బీజేపీ పరంగా చూసినా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. రెండవది, ఈరోజు మరి గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు అంటే, శాసనసభలో ఓటమి తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఈ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదు, డిపాజిట్ రాదనే. కానీ కాంగ్రెస్ పార్టీ గెలవద్దు అనేటువంటి దుర్బుద్ధితోటి రూపాయికారోపణ చేసుకొని బీజేపీకి సంబంధించిన కార్యక్రమం చేస్తా ఉన్నారు. పోనీ మన బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగా జరిగిందంటే ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు చాలా వివరంగా వివరించడం జరిగింది. ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పి ఇలా విగురు బడ్జెట్ నుంచి ఇస్తే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇలా నెలకు 6 లక్షల, నెలకి నాడు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అంటే పరిపాలన పుణ్యమా? ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది, అవినీతి విశృంఖలంగా జరిగింది. ఈ రోజున ఆ 2 పార్టీలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి కేవలం ఈ 14 మాసాల్లో వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేని పని చేయడానికి ఇలా ఉద్యోగాలు కల్పన, ఇలా విద్యార్థుల కోసం ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతోటి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో 2,500 విద్యార్థుల కోసం కార్పొరేట్ కాలేజీలు మించినటువంటి వసతితోటి సుమారుగా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే అభివృద్ధి పరంగా చూసినా, సంక్షేమ పరంగా చూసినా ఇన్ని హక్కులున్నా కూడా చెప్పినటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి, గౌరవ పిసిసి చెప్పినటువంటి ప్రతి
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకనే ఈ రోజున ఈ ఎన్నికల్లో మరొక అంశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక రిజల్ట్ ప్రభావం అనేది రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రభావం చూపుతుంది. మనం చూసిన కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం వల్ల మనకు కూడా తెలంగాణకు కొంత ఉపయోగపడింది. అట్లాగే ఈ ఎన్నిక ప్రభావం కూడా స్థానిక సంస్థల్లో ప్రభావం చూపుతుంది. కాబట్టి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కావాలనుకున్నారు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీలు కావాలన్నప్పుడు మరి వీళ్ళు ఆ పదవులు రావాలంటే ఈ ఎన్నిక నరేందర్ రెడ్డి గారి ఎన్నిక కాదు, ఇది మన అందరికి సంబంధించినటువంటి వాస్తవాన్ని మర్చిపోకుండా సమయం ఎక్కువ లేదు కాబట్టి ఉన్నది 5 రోజులే కాబట్టి ప్రతి గ్రామ కార్యకర్త, మండల నాయకులు, నియోజక స్థాయి నాయకులు ఈ 4-5 రోజులు 5 రోజుల్లో ప్రతి అభ్యర్థి దగ్గరికి కనీసం 4 పర్యాయాలు కలిసి వాళ్లకు ఏదైతే అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా ద్వారా అవాస్తవాన్ని వాస్తవాలుగా చిత్రీకరించి అభూతత్వం సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ బాగా ఉన్నటువంటి పత్రికలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ఈ వాస్తవాన్ని అభివృద్ధి అంశాల పట్ల అట్లాగే ఈనాటి బీజేపీ పరిపాలన పట్ల గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ చేసిన నిర్వాహకులన్నింటినీ కూడా పూసపుకొని చెప్పి వాళ్ళందరినీ కూడా కలుసుకొని మరి పెద్ద ఎత్తున ముఖ్యంగా మరొకటి ఇది నిజామాబాద్ జిల్లా. మరి నిజామాబాద్ జిల్లా నుంచే నిజామాబాద్ గుడిబిడ్డ బీసీ అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గారు. అంటే ఈ జిల్లా నుంచి అత్యధిక ఓట్లు వేయించి పెద్ద మేరకు గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ కుటుంబ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మహేశ్వర గారిని మాట్లాడుతున్నారు.